హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏడీ బ్రదర్స్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఆఫ్టర్ లాంగ్ టైం అనుకుంటా లాంగ్ వీడియో షేర్ చేయడము. చాలా రోజులు అవుతుంది నేను లాంగ్ వీడియోస్ పెట్టక. 100 days ఛాలెంజ్ వీడియోలు అయితే డైలీ షార్ట్స్ అయితే పెడుతున్నా, కానీ లాంగ్ వీడియోస్ పెడదామంటే అసలు వీలు కాలేదు. సో ఇప్పుడైతే కుదిరింది మన లాంగ్ వీడియోస్. ఏంటక్క మొబైల్ షాప్లో ఉన్నాం, ఏం చేస్తున్నావు అనుకుంటారా? మొబైల్ షాప్లో ఉంటే ఏం చేస్తాను చెప్పండి, మొబైల్ కొనుక్కోవడానికి అయితే మొబైల్ షాప్కి అయితే వచ్చేసిన. ఇప్పటి నుండి అనుకుంటున్నా, ఈ పాత మొబైల్లో వీడియోస్ కొంచెం క్వాలిటీ తక్కువ ఉండడం వల్ల వ్యూస్ రావట్లేదు, కొత్త మొబైల్ తీసుకోవాలా అని చెప్పి. కానీ ఇప్పుడు కుదిరింది నా మొబైల్కి. నాకు వీడియోస్ బాగా రావట్లేదు, క్వాలిటీ అనేది తగ్గిపోయింది, మొబైల్ కూడా మొత్తం ఖరాబ్ అయింది అని చెప్పేసి మా శ్రీవారిని అయితే అడిగితే, సర్లే ఎప్పుడైనా కొనేదే కదా అని చెప్పేసి మొబైల్ షాప్కి అయితే తీసుకొని వచ్చి మంచిగా సెర్చ్ చేస్తూ ఉన్నాడు. మొబైల్ వచ్చేసి కెమెరా క్వాలిటీ కానీ మనకి ఎక్కువ స్టోరేజ్ పడకుండా ఉండాలి కదా. సో అన్నీ అయితే ఇక్కడనైతే తెలుసుకుంటాను. మాతో పాటు మా తమ్ముడు కూడా వచ్చిండు. మా తమ్ముడే వీడియో తీస్తాను చూడండి, మా అక్క ఫేస్లో మొహం ఎట్లా వెలుగుతుందని చెప్పేసి. అప్పుడే మా అన్ననైతే కాల్ చేసింది, ఏ మొబైల్ తీసుకుంటున్నావు అని చెప్పేసి. చాలా ఎందుకు బావ ముఖం డల్లు ఉన్నది, మా అక్క ముఖం వెలిగిపోతుంది బాగా. చూడండి పాప, మా బావ చూడండి. మనం డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తాం, కాకపోతే మనకి కొంచెం క్లారిటీ తగ్గినా కూడా వ్యూస్ రావు. సెల్ఫీ కావాలన్నమాట. మా అక్క ముఖం చూడండి, కళ్ళు మొత్తం హైదరాబాద్ తిరుగుతాయి మొత్తం. మా తమ్ముడైతే చూడండి అసలు ఎంత మంచిగా వాయిస్ ఇస్తుండో కదా. కొన్ని వీడియోస్కి అయితే బ్యాక్గ్రౌండ్ అనేది చాలా డిస్టర్బెన్స్ వల్ల వాయిస్ అయితే రిమూవ్ చేసేసిన. నాకైతే ఇది బెస్ట్ అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫైనల్గా మొబైల్ అయితే చూసేసిరు కదా, వివో V70 చాలా బాగుంది కెమెరా క్వాలిటీ. మాకు దానికైతే గిఫ్ట్ హ్యాంపర్ అయితే ఇచ్చిళ్ళు. నెక్స్ట్ వచ్చేసి దానికి హెడ్సెట్ కూడా ఇచ్చిళ్ళు. నెక్స్ట్ ఇక్కడ బిల్ చేయించేసినాం. బిల్ చేయించి ఇక్కడనైతే మనకి ఫోన్ ఓపెన్ చేసి ఎట్లుంది ఏంది అనేది చూసుకోవాలి. తీసుకున్న తర్వాత అన్నకు కాల్ చేసి అయితే చెప్పేసిన, అన్నయ్య మొబైల్ తీసుకున్నా వివో V70 అని చెప్పేసి. తర్వాతనైతే ఇప్పుడు మన మొబైల్ అయితే ఓపెన్ చేద్దామా. ఫేస్లో గ్లో చూసారా మన న్యూ మొబైల్, అస్సలు ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు కదా. సో అట్లనే ఉంటుంది లేండి. ఫస్ట్ ఒక్కసారి కింద పడ్డా అంటే మళ్ళీ యాస్టీజ్ అయిపోతుంది, కానీ మనం కాపాడుకునే దాన్ని బట్టి ఉంటుంది ఏ మొబైల్ అయినా కూడా. ఫైనల్గానైతే మొబైల్ అయితే ఓపెన్ చేసేసిన. చూడండి కలర్ ఆప్షన్స్ అయితే లేదు, ఇది ఒకటే కలర్ ఆప్షన్ ఉందట. సర్లే అని చెప్పేసి ఇదైతే తీసుకుంది. దీని కాస్ట్ ఎంత పడిందని అనుకుంటారో గెస్ చేయండి, కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పటి నుండి అయితే డైలీ మన న్యూ మొబైల్లోనైతే వీడియోస్ వస్తాయి. సో చూడండి తప్పకుండా. ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. కంపల్సరీ మనం ఇప్పటి నుండి అయితే న్యూగా వీడియోస్ అయితే షేర్ చేస్తాను. నెక్స్ట్ ఇంటికైతే వచ్చేసినాం. వచ్చిన తర్వాతనైతే చూడండి గిఫ్ట్ హ్యాంపర్ అని అన్నా కదా, ఓపెన్ చేసేసిన. సో ఇదే అన్నట్టు చాలా బాగా వచ్చింది. ఫస్ట్ అడుగుతున్నా కెమెరా ఎట్లా వచ్చింది, నా ఫస్ట్ వీడియో కదా, కెమెరా ఎట్లా అనిపిస్తుంది, మనం ఎక్కువ కిచెన్లోనే ఉంటాం కదా. సూపర్ ఉందన్నారు. మీకు ఎలా అనిపించింది?